హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఇడ్లీలోకి దోశలోకి టమాటా చట్నీ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, పచ్చిమిరపకాయలు 6, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి దోరగా వేయించుకుంటాం. దోరగా వేయించుకున్నాం. దోరగా వేగిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత, ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము జార్లో వేసుకొని మరి పేస్ట్లా కాకుండా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ ఇలాగన్నా తినొచ్చు, లేకపోతే పోపు కూడా వేసుకోవచ్చు. పోపు ఎలా వేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేసి చివరిగా కరివేపాకు కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనము టమాటా చట్నీ పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మనం ఇలా పోపు పెట్టుకోనన్నా తినొచ్చు, లేకపోతే మామూలుగా నార్మల్గా కూడా బాగుంటుంది. టిఫిన్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.